తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త వినిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల జారీ ప్రక్రియను జనవరి 26వ తేదీన లాంఛనంగా ప్రారంభించగా, మొదటి విడతలో ఇంటి స్థలం ఉన్న అర్హులకు 5 లక్షల నగదు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన అధికారులు లబ్ధిదారుల జాబితాను కూడా సిద్ధం చేసి గ్రామ సభల్లో ఇప్పటికే ప్రకటించారు కూడా. రేపే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నారాయణపేట మండలంలోని అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసి రాష్ట్రంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 72,045 ఇందిరమ్మ ఇండ్లు విడుదల కాగా, వాటన్నింటికి రేపు శంకుస్థాపన పనులు మొదలు కానున్నాయి. ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఇంటి జాగా ఉన్న పేదలు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం చేయనుంది. ఇంటి నిర్మాణంలో భాగంగా బేస్మెంట్ కట్టగానే ₹1,00,000 లబ్ధిని ఖాతాకి నేరుగా విడుదలయ్యేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో పేదల ఎన్నో ఏళ్ల సొంతింటి కల నెరవేరే సమయం రానే వచ్చేసింది.